ద్రౌపది స్వయంవరం సందర్భంలో రాజులు రాజపుత్రులు మత్స్యంత్రాన్ని వేయటం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అలా ప్రయత్నం చేసి అందరూ కూడా విఫలమైపోతున్నారు. అలా విఫలమైపోతున్నటువంటి సందర్భంలో బ్రాహ్మణ సమూహంలో నుంచి అర్జునుడు లేచి నిలబడ్డాడు. అతడు ధనస్సు వైపుకి అడుగులు వేస్తూ ఉన్నాడు. బ్రాహ్మణ సంఘం అంతా కూడా ఆశ్చర్యంతో తిలకించింది. ఆ సమయంలో ఆ సంఘంలో గొప్ప కోలాహలం బయలుదేరింది. వాళ్ళల్లో వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, ఆ బ్రాహ్మణులంతా కూడా మహాబలపరాక్రమవంతులైనటువంటి కర్ణుడు, శల్యుడు, శిశుపాలుడు, జరాసంధుడు మొదలైనటువంటి వాళ్ళు, ఇంకా అనేక మంది రాజులు రాజపుత్రులు ధనుస్సుని ఎక్కుపెట్టలేక తిరిగి వస్తూ ఉంటే అనేక మంది విఫలమైపోయి కింద పడిపోయి దెబ్బలు తిని పరుగులు తీస్తూ ఉంటే, అలాంటిది ఈ దుర్బలుడైనటువంటి అస్త్రశస్త్ర విద్యలు తెలియనటువంటి ఈ బ్రాహ్మణ బాలుడు ఈ ధనుస్సుని ఎక్కుపెట్టగలడా? ఆ మత్స్యంత్రాన్ని కొట్టగలడా? బాల్య చాపల్యం వల్ల ఈ కార్యం ఎంతటి కష్టమైందో తెలుసుకోలేక ఇతడు ఆ మత్స్యంత్రాన్ని కొట్టడం కోసం బయలుదేరాడు. కానీ ఇతడు కనుక ఈ కార్యంలో సఫలం కాకపోయినట్లయితే ఈ రాజులు బ్రాహ్మణులను చూసి నమ్మరా, పరిహాసం చేయరా? కాబట్టి ఇతడు అమాయకంగా అభిమానంతో ధనుస్సును ఎక్కుపెట్టడానికి సిద్ధపడినప్పటికీ కూడా మనం మాత్రం అతన్ని ఆపు చేయాల్సినటువంటి అవసరం ఉంది అని మిగిలినటువంటి బ్రాహ్మణులతో ఇలా అంటున్నారు, ఓ సోదరులారా, మనం నవ్వుల పాలు కాకూడదు, ఎవరి వద్ద తలలు దించుకోకూడదు, రాజులు మనల్ని ద్వేషించేటువంటి పరిస్థితిని మనం తెచ్చుకోకూడదు. కాబట్టి ఇప్పుడు మనం ఈ బాలుణ్ణి, ఈ బ్రాహ్మణ బాలుణ్ణి మనం ఆపాలి అని అంటూ ఉన్నారు. ఆ మాటలు విన్నటువంటి కొంతమంది బ్రాహ్మణులు, ఇతడు సుందరమైనటువంటి రూపం కలిగినటువంటి వాడు, ఇతని యొక్క భుజాలు బలవీర్య పరాక్రమాలను వ్యక్తం చేస్తూ ఉన్నాయి, ఇతడు గొప్ప పరాక్రమవంతుడేమో అని అనిపిస్తూ ఉన్నది, ఇతని ఉత్సాహం చూస్తూ ఉంటే తప్పకుండా ఈ కార్యాన్ని సక్రమంగా నిర్వర్తించగలడనేటువంటి నమ్మకం కూడా కలుగుతూ ఉన్నది. నిజంగా ఇతడు అసమర్థుడి కనుక అయినట్లయితే ఇంతమంది విఫలమైపోయిన తర్వాత ధనస్సును ఎక్కుపెట్టడానికి బయలుదేరతాడా? ఇంత సాహసం చేస్తాడా? లోకంలో దేవతలకి అసురులకి సాధ్యం కానటువంటి కార్యాలు కూడా బ్రాహ్మణులకి సాధ్యమవుతూ ఉంటాయి. దుర్బల శరీరంతో ఉన్నప్పటికీ కూడా బ్రాహ్మణులు మంత్రబలంగా ఉన్నటువంటి వాళ్ళు, యోగ బలం ఉన్నటువంటి వాళ్ళు, ఆత్మబలం ఉన్నటువంటి వాళ్ళు కనుక ఎలాంటి అసాధ్యమైనటువంటి కార్యాలనైనా తప్పకుండా నెరవేర్చగలరు. అగస్త్యుడు తన యొక్క బ్రహ్మ తేజస్తో సముద్రాన్ని తాగలేదా? పరశురాముడు సమస్తమైనటువంటి క్షత్రియ వంశాల్ని 21 మార్లు దండెత్తి సర్వసంహారం చేయలేదా? ఏమో ఇతడు మాత్రం గొప్ప కార్యాన్ని నిర్వర్తించలేడు అని మనం ఎలా నిశ్చయిస్తాం? మాకు అనిపిస్తుంది ఇతడు తప్పకుండా ధనస్సుని ఎక్కుపెట్టగలడు అని. మనందరం కలిసి ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటంటే ఇతన్ని ఆశీర్వదిద్దాం. మన యొక్క ఆశీస్సులన్నీ కూడా అతనికి లభిస్తే అతడు తన యొక్క కార్యంలో జయప్రదం కావడానికి వీలవుతుంది అని బ్రాహ్మణులందరూ కూడా ఆశీర్వచనాలు అందజేశారు. అప్పుడు కర్ణుడు, దుర్యోధనుడు, శల్యుడు, సాల్వుడు, శిశుపాలుడు, జరాసంధుడు మొదలైనటువంటి రాజులు అనేక మంది ఎక్కుపెట్టలేనటువంటి ఆ ధనుస్సు వైపుకి మౌనంగా అడుగులు వేస్తూ ఉన్నాడు అర్జునుడు. ఆ ధనుస్సుకి నమస్కారం చేశాడు, మనస్సులో పరమేశ్వరుని స్మరించాడు, ధనుస్సును రెప్పపాటులో ఎక్కుపెట్టాడు, బాణాన్ని సంధించాడు. చూస్తూ ఉండగానే ఆ లక్ష్యమైనటువంటి మత్స్యం నేలరాలి పడిపోయింది. అందరూ జయ జయధ్వానాలు చేస్తూ ఉన్నారు. ద్రౌపదుడు ఆనందంతో పొంగిపోతూ ఉన్నాడు. ఆకాశంలో నిలిచినటువంటి దేవతలు, దానవులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, గరుడులు, గంధర్వులు, సిద్ధులు, సాధ్యులు, విద్యాధరులు, పండగలు, అప్సరసలు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా హర్షోల్లాసంలో మునిగిపోయారు. దేవదంతువులు మ్రోగి పుష్పవర్షం కురిసింది. బ్రాహ్మణులంతా సంతోష
పొంగిపోతూ లేచి తమ యొక్క ఉత్తరీయాలన్నింటినీ కూడా ఆనందంతో గాలిలో ఊపుతూ ఉన్నారు. పతాకాలలాగా పైకి కిందకి ఎగరవేస్తూ ఉన్నారు. కొంతమంది తమ తలలపైన గాలిలో తిప్పుతూ ఉన్నారు. ఈ ప్రకారంగా ఆనంద డోలికల్లో తేలియాడుతూ ఉంటే గాయకులు సంగీతాన్ని వినిపిస్తున్నారు. వందిమాగతులు స్తోత్ర పాఠాలు చదువుతూ ఉన్నారు. శ్వేత పుష్పాలతో తయారైనటువంటి సువర్ణమయమైనటువంటి మాలను చేతపట్టుకొని ద్రౌపదీదేవి ఆ అర్జునుడిని సమీపించి ఆ అర్జునుడి యొక్క మెడలో ఆ మాలను వేసింది. సభలో ఎటు చూచినా కోలాహలమే. ధర్మరాజు నకల సహదేవుల్ని వెంట పెట్టుకొని సభలో నుంచి వెళ్ళిపోయాడు. లక్ష్మీదేవి విష్ణువుని, దమయంతి నలమహారాజుని, శచీదేవి ఇంద్రుణ్ణి, సీతాదేవి శ్రీరాముణ్ణి, ఉమాదేవి పరమేశ్వరుణ్ణి, స్వాహాదేవి అగ్నిని, రతీదేవి మన్మధుణ్ణి వరించినట్లుగా ద్రౌపదీదేవి అర్జునుడిని వరించింది. ఆమెను వెంట పెట్టుకొని అర్జునుడు ఆ రంగభూమి వెలుపలికి వస్తూ ఉన్నాడు. బ్రాహ్మణులంతా కూడా అతన్ని ఎంతగానో ప్రశంసిస్తున్నారు. కొంతమంది బ్రాహ్మణులు అతన్ని అనుసరిస్తూ వస్తూ ఉన్నారు. ఆ సమయంలో ద్రౌపదుడు తన యొక్క కుమార్తెని ఆ బ్రాహ్మణ బాలునికి ఇచ్చి వివాహం చేయడానికి నిశ్చయించుకున్నాడు. ఇది తెలిసి రాజులంతా కూడా క్రోధంతో ఊగిపోతూ ఉన్నారు. వారంతా కూడా పరస్పరం ఒకరినొకరు చూసుకొని అందరూ కలిసి ఇదిగో ఇలా అంటున్నారు, ఈ ద్రౌపదుడు మనల్ని అవమానపరచడం కోసమే తన కుమార్తెని ఈ బ్రాహ్మణునికి ఇవ్వడానికి నిశ్చయించాడు. మనమందరం కూడా ఈ దురాత్ముడైనటువంటి ద్రౌపదునికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కనుక ఇతన్ని వధిద్దాం. ఇతడు వయస్సులో పెద్దవాడైనప్పటికీ కూడా మనం గౌరవించదగినటువంటి వాడు కాదు. పుత్రునితో సహా ఇతన్ని సంహరించాలి. ఇతడు మనందరినీ ఆహ్వానించాడు, మనల్ని ఎంతగానో గౌరవించాడు, ఆతిథ్యం ఇచ్చాడు. ఇప్పుడు ఇంతటి అవమానం చేస్తూ ఉన్నాడు. ఈ రాజలోకంలో ఒక్కడు కూడా తన పుత్రికి తగినటువంటి వరుడే లేడా? అసలు స్వయంవరంలో కన్య ద్వారా వరించబడేందుకు బ్రాహ్మణునికి అసలు అధికారమే లేదు. ఇది లోకంలో అందరికీ తెలిసినటువంటి విషయం. ఇప్పుడు ఈ కన్య మనలో ఎవరో ఒకరిని వరించకపోయినట్లయితే మనం ఈమెని ఈ మండుతున్నటువంటి అగ్నిలో పడేసి మన యొక్క రాజ్యాలకు వెళ్ళిపోదాం. చపలత కారణంగా లేదా రాజకుమారి మీద ఉన్నటువంటి లోభం చేతనో ఈ బ్రాహ్మణుడు రాజలోకానికి అప్రియం కలిగించాడు. అయినప్పటికీ కూడా మనం ఈ బ్రాహ్మణుడిని వధించకూడదు. ఎందుకనంటే మన యొక్క రాజ్యం, మన జీవనం, మన యొక్క రత్నాలు, మన వజ్రవైఢూర్యాలు, మన సంపదలు, మన పుత్రపౌత్రులు, మన ధనవైభవము ఇవన్నీ కూడా బ్రాహ్మణుల కోసమే. ఈ ద్రౌపదుడిని మాత్రం మనం శిక్షించకుండా వదలకూడదు. మనల్ని అవమానించినందుకు మనం ప్రతీకారం తప్పకుండా తీర్చుకోవాలి. మన యొక్క ధర్మాన్ని మనం రక్షించడానికి మరొకరెవరు కూడా ఇలా స్వయంవరానికి పిలిచి రాజుల్ని అవమానించకుండా ఉండటం కోసం అని చెప్పి ఇతడికి మనం సరైనటువంటి శిక్ష వేయవలసిందే. ఆ ప్రకారంగా భావించి రాజులందరూ కలగలిసి ఒక మాట మీద ద్రౌపదుడి మీదకి దండెత్తారు. అలా రాజులంతా ఒక్కసారిగా తన మీద దండెత్తేటప్పటికీ భయపడిపోయినటువంటి ద్రౌపదుడు బ్రాహ్మణుల యొక్క శరణు కోరాడు. అది చూచి భీమార్జునులిద్దరూ కూడా ఆ రాజుల్ని ఎదిరించడం కోసం నిశ్చయించుకున్నారు. దానితో రాజులంతా కూడా భీమార్జునులపైకి వచ్చారు. అప్పుడు వజ్ర సమానుడైనటువంటి శక్తిశాలి, అద్భుత భయంకరమైనటువంటి కర్మలు చేసేటువంటి మహాబలుడైనటువంటి భీమసేనుడు మదించినటువంటి గజరాజులాగా సమీపంలో ఉన్నటువంటి పెద్ద వృక్షాన్ని పెకలించేసి దాని యొక్క కొమ్మల్ని, ఆకుల్ని తన రెండు చేతులతో దూసి దండధరుడు యమధర్మరాజు ఎట్లా అయితే నిలబడ్డాడో అదిగో ఆ ప్రకారంగా ఆ చెట్టుని చేతపట్టుకొని అర్జునుడి ప్రక్కన నిలబడ్డాడు. అతడి యొక్క చర్యను చూచి పరాక్రమశాలి అర్జునుడు ధనుస్సును చేతబట్టి యుద్ధానికి సిద్ధమయ్యాడు. రాజులంతా ఒక్కటై ఎదిరించడం చూచి కలత చెందినటువంటి హలదారి బలరాముడితోటి శ్రీకృష్ణుడు అంటున్నాడు, అన్నా అదిగో ఆ విశాల ధనుస్సును చేతబట్టి యుద్ధానికి సిద్ధమైనటువంటి అతడే అర్జునుడు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు.
ధరించి సమస్తమైనటువంటి రాజలోకం ఎదుట నిర్భయంగా నిలిచినటువంటి ఆ మహాబలుడు భీమసేనుడు. ఎందుకంటే ఇప్పుడు భూమండలంలో ఇలాంటి అద్భుత కర్మలు చేయగలిగినటువంటి వీరుడు రాజలోకంలో మరొకటి ఎవ్వరు కూడా లేరు. వికసించినటువంటి కమల దళాల వంటి నయనాలు కలిగినటువంటి వినయశీలి, సుందరమైనటువంటి మనోహరమైనటువంటి నాసిక, పొడవైనటువంటి ముక్కు కలిగినటువంటి మహాత్ముడు ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడే. ఆ ధర్మపుత్రుడు మరెవరో కాదు, అతడే యుధిష్ఠిరుడు. ఆయనతో వెళ్ళినటువంటి వాళ్ళే కవలలు అశ్విని కుమారులైనటువంటి నకుల సహదేవుడు. ఈ ప్రకారంగా నేను ఎందుకు భావిస్తున్నానంటే, లక్క ఇంటి ముప్పు నుంచి పాండవులు తప్పించుకున్నారు అనేటువంటి విషయం నాకు చూశాయిగా తెలిసింది. అందువల్లనే వీళ్ళు తప్పనిసరిగా పాండవులు అనేటువంటి విషయంలో నేను నిర్ణయానికి వస్తూ ఉన్నాను. అన్నా, నీవేమీ విచారించకు. దేవతలు, అసురులు అందరూ కలిసి ఒక్కటిగా ఎత్తి వచ్చినప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా ఈ భీమార్జునులు సమాధానం చెప్పడానికి సమర్థులై ఉన్నారు. అలాంటిది ఈ మానవ రాజులు ఒక లెక్క. ఒకవేళ అర్జునుడికి మన యొక్క సహాయం అవసరమైతే అప్పుడు చూద్దాం. కానీ పాండుపుత్రుడు అర్జునుడికి పరాజయం అనేటువంటిదే లేదు అనేటువంటిది నా విశ్వాసం అన్నాడు శ్రీకృష్ణుడు. పాండవులు కుంతీదేవితో సహా లక్క ఇంటి నుంచి రక్షించబడ్డారు అనేటువంటి విషయాన్ని విని, అదిగో వీరే పాండవులు అనేటువంటి విషయం తెలుసుకొని ఆనందించాడు బలరాముడు. బ్రాహ్మణులంతా కూడా అర్జునుడితో ఇలా అంటున్నారు, నాయనా, నీవేమి భయపడవద్దు, మేమంతా నీ పక్షంలో నిలిచి యుద్ధం చేస్తాం. ఇది విని అర్జునుడు అంటున్నాడు, ఓ మహాత్ములారా, మీరంతా అలా నిలబడి చూస్తూ ఉండండి. ఈ శత్రురాజులందరినీ కూడా నేను ఎదుర్కొని నిలువరిస్తాను. మీ ఆశీస్సులు నాకుంటే చాలు అన్నాడు. అలా అని అర్జునుడు ఆ స్వయంవరంలో ఉంచినటువంటి ధనుస్సుని చేతబట్టి భీమసేనుడితో కలిసి పర్వతంలాగా శత్రుసేన ఎదుట నిలబడ్డాడు. ఇప్పుడు కర్ణాదులంతా కూడా యుద్ధరంగంలోకి యుద్ధ కండూతితోటి వచ్చారు. ఇద్దరు సోదరులు నిర్భయంగా వాళ్ళని ఎదిరించారు. రాజులంతా కూడా కర్ణుడు, దుర్యోధనుడు మొదలైనటువంటి వాళ్ళతో అనుకున్నారు, యుద్ధానికి సిద్ధమైనటువంటి బ్రాహ్మణుల్ని రణరంగంలో వధించడం శాస్త్రానుకూలమైనటువంటిదే, కాబట్టి వెనుదీయాల్సినటువంటి అవసరం లేదు అని అంటూ ఆ రాజులందరూ కూడా బ్రాహ్మణుల మీదకి వచ్చారు. కర్ణుడేమో అర్జునుడిని ఎదిరించాడు. అదే సమయంలో మదించినటువంటి ఏనుగు మరొక మొదటి ఏనుగుని ఎదిరించినట్లుగా మద్దరాజు శల్యుడు భీముడిని ఎదిరించాడు. దుర్యోధనాది మిగిలిన రాజులందరూ కూడా యుద్ధ భూమిలో ఒక క్రీడలాగా బ్రాహ్మణులతో తలపడ్డారు. కర్ణుడు విడిచినటువంటి తీవ్రమైనటువంటి బాణాలని అర్జునుడు మధ్యలోనే ఖండిస్తూ ఉన్నాడు. తీవ్రమైనటువంటి శరాలని కర్ణుడి మీద ప్రయోగిస్తూ ఉన్నాడు. ఆ దెబ్బతో కర్ణుడు మూర్ఛితుడయ్యాడు. వెంటనే తేరుకున్నటువంటి కర్ణుడు అర్జునుడి మీద మళ్ళీ తీవ్రమైనటువంటి శరాలు ప్రయోగించాడు. అర్జునుడు వాటిని అన్నింటినీ కూడా మధ్యలోనే ఖండిస్తూ ఉన్నాడు. ఇద్దరు కూడా ఒకరికొకరు తీసిపోకుండా పోరాడుతూ ఉన్నారు. దివ్యమైనటువంటి బాణాలని ఒకరిపై ఒకరు ప్రయోగించుకుంటూ ఉన్నారు. విజయం సాధించేందుకు ఇద్దరు కూడా తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలా ప్రయత్నం చేస్తూ బాణాలతో కుదరదు అని అనుకున్నప్పుడు ఒక్కొక్కరు అస్త్ర ప్రయోగంలోకి దిగారు. ఇదిగో ఈ అస్త్రంతో నిన్ను సంహరిస్తాను అని కర్ణుడు అంటే, ఇదిగో ఈ అస్త్రంతో నేను ఎదుర్కొంటున్నాను అని అర్జునుడు అంటూ ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి అస్త్రాన్ని ప్రయోగిస్తూ ఉన్నారు. ఆ విధంగా ఆగ్నేయాస్త్రాన్ని, వారుణాస్త్రాన్ని, మానవాస్త్రాన్ని, ఈ రకంగా రకరకాలైనటువంటి అస్త్రాలని ఒకరి మీద ఒకరు ప్రయోగించుకుంటూ ఉన్నారు. అప్పుడు కర్ణుడు, ఇదిగో ఇప్పుడు చూడు నా భుజబలాన్ని అంటూ ఒక తీవ్రమైనటువంటి శరాన్ని ప్రయోగించాడు. అర్జునుడు ఆ శరాన్ని మధ్యలోనే ఖండించి మళ్ళీ తీవ్రమైనటువంటి శరంతో కర్ణుడి యొక్క దేహాన్ని తూట్లు పొడుస్తూ ఉన్నాడు. యుద్ధం కాస్త తీవ్రమైపోయింది. ఒకరితో ఒకరు తీవ్రమైనటువంటి బాణాలతోనూ అస్త్రాలతోనూ పోరాడుతూ ఉన్నారు. కర్ణుడు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా అర్జునుడి మీద పై చేయి సాధించలేకపోతూ ఉన్నాడు. తన యొక్క అస్త్రశస్త్రాలన్నీ కూడా విఫలమైపోతున్నాయి. అర్జునుడు అవలీలగా ఖండించేస్తున్నాడు. అప్పుడు అర్జునుడిని, ఏమిటి ఈ రకమైనటువంటి గొప్ప యుద్ధాన్ని చేస్తున్నాడు, నాతో నిలబడి యుద్ధం చేయగలిగినటువంటి వాడు ఎవరున్నారు ఈ భూమండలంలో
అని అనుకుంటూ అర్జునుడి యొక్క విద్యా ప్రభావానికి ఆశ్చర్యపోతున్నటువంటి కర్ణుడు ఇప్పుడు అంటున్నాడు, ఓ విప్రోత్తమా, నీవు సాక్షాత్తు ధనుర్వేదానివా, లేక దేవరాజు అయినటువంటి ఇంద్రుడివా, లేక పరశురాముడివా, లేక నీవు గంధర్వుడివా, మారువేషంలో ఈ బ్రాహ్మణ వేషంలో వచ్చినటువంటి నీవు ఎవరివి? ఎందుకనంటే పరాజయం అనేటువంటిది లేనటువంటి విష్ణుమూర్తిలాగా నీవు ఇప్పుడు తీవ్రమైనటువంటి యుద్ధం చేస్తూ ఉన్నావు. కాబట్టి వీరులలో నీవు ఎవరో ఒకరు అయి ఉండవచ్చు అని నేను అనుకుంటున్నాను. అందువల్ల నేను ఎవ్వరు కూడా ఈ భూమండలంలో ఎదిరించగలిగినటువంటి వాళ్ళు ఎవరు లేనటువంటి వాడిని నేను. అటువంటి నన్ను ఎదిరించి నీవు ఇలా నిలబడ్డావనంటే వీళ్ళల్లో నువ్వు ఎవరో ఒకరివి అయి ఉంటావు. కనుక నువ్వెవరో చెప్పు అన్నాడు. కర్ణుడు అలా అడిగేటప్పటికీ అర్జునుడు అంటున్నాడు, ఓ కర్ణ, నేను ధనుర్వేదాన్ని కాదు, పరశురాముణ్ణి కాదు, నేను సంపూర్ణమైనటువంటి శస్త్రధారుల్లో శ్రేష్ఠుడైనటువంటి వీరుల్లో శ్రేష్ఠుడైనటువంటి బ్రాహ్మణుణ్ణి. గురూపదేశంతో బ్రహ్మాస్త్ర ఐంద్రాస్త్రాలను కూడా పొందాను. నేను నిన్ను జయించేందుకు రంగంలో నిలిచాను. కాబట్టి నీవు కూడా స్థిరంగా యుద్ధరంగంలో నిలువు అన్నాడు. అర్జునుడి యొక్క ఈ మాటలు విన్న తర్వాత కర్ణుడు బ్రాహ్మణ తేజం అజేయం అని చెప్పి యుద్ధరంగం నుంచి తిరిగి వెళ్ళిపోయాడు. ఇదే సమయంలో వేరొక చోట శల్య భీములు రెండు మధ్యభాగాలాగా పోరాడుతూ ఉన్నారు. విద్యలోను బలంలోను యుద్ధ కౌశలంలోను ఎవరు కూడా ఒకళ్ళకొకళ్ళు తీసిపోయేటువంటి వాళ్ళు కాదు. పిడికిళ్లతో మోకాళ్ళతో ఇద్దరు కూడా ఒకరినొకరు హింసించుకుంటూ పోరాడుతూ ఉన్నారు. ప్రత్యర్థిని కింద పడేసేందుకు ఇరువురు కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకరి శరీరం మీద మరొకరు చరుస్తూ ఉంటే చట చట శబ్దాలు బయటకు వస్తూ ఉన్నాయి. దాదాపు 2 ఘడియలు వారిద్దరు కూడా అలుపు లేకుండా పోరాడుతూ ఉన్నారు. ఆ సమయంలో భీముడు సమయాన్ని కనిపెట్టి తన 2 చేతులతో శల్యుడిని పైకెత్తి గిరగిరా తిప్పి నేల మీద పడవేశాడు. దాంతో శల్యుడు లేచి పారిపోయాడు. ఇది చూసి బ్రాహ్మణులంతా కూడా గొల్లని నవ్వారు. భీముడు శల్యుడిని నేల మీద పడవేసినప్పటికీ కూడా అతన్ని చంపకుండా వదిలేయటం అనేటువంటిది అందరికీ ఆశ్చర్యం వేసింది. శల్యుడిగా భీముడి చేతిలో ఓడి కర్ణుడు అర్జునుడికి భయపడి పారిపోవడం చూసి రాజులంతా కూడా భీముడి చుట్టూ చేరారు. వాళ్ళల్లో వారు, అహో, ఈ బ్రాహ్మణులిద్దరు కూడా ధన్యులు, వీరి యొక్క జన్మస్థలం ఏదో ఎక్కడ ఉంటున్నారో తెలుసుకుందాం. పరశురాముడు, ద్రోణాచార్యుడు, అర్జునుడు తప్ప యుద్ధంలో ఈ రాధానందనుడు అయినటువంటి కర్ణుడిని ఎదిరించగలిగినటువంటి వారు ఈ భూమండలంలో ఎవరున్నారు? అలాగే శ్రీకృష్ణుడు, కృపాచార్యుడు, బలరాముడు తప్ప సమరభూమిలో దుర్యోధన్ని ఎవరు ఎదిరించగలరు? బలవంతుల్లో శ్రేష్ఠుడైనటువంటి మద్రరాజు శల్యుణ్ణి బలదేవుడు, భీమసేనుడు, దుర్యోధనుడు తప్ప ఇంకెవరు క్రింద పడవేయగలరు? బ్రాహ్మణులు అపరాధం చేసినప్పటికీ కూడా వాళ్ళని రక్షించాల్సింది. కాబట్టి ముందు వీరెవరో మనం తెలుసుకుందాం, ఆ తర్వాత యుద్ధ విషయం చూద్దాం అని అంటూ ఉంటే ఈ మాటలు భీమార్జునులు విని ప్రసన్నులయ్యారు. భీమసేనుని యొక్క ఈ అద్భుతమైనటువంటి చర్యను చూచి శ్రీకృష్ణుడు వీరిద్దరు కూడా భీమార్జునులే అనే నిశ్చయానికి వచ్చి రాజులతో అంటున్నాడు. శ్రీకృష్ణుడు అక్కడికి చేరినటువంటి రాజులతో, ఇంకా యుద్ధానికి సిద్ధమై రాబోతున్నటువంటి రాజులతో అంటున్నాడు, వీరు ధర్మపూర్వకంగా ద్రౌపదిని గ్రహించారు కాబట్టి ఇందులో వాళ్ళ తప్పేమీ లేదు. ఇక యుద్ధం నుంచి విరమించుకోవటమే మనకి శ్రేయస్కరం. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళ యొక్క బలపరాక్రమాలు ఏమిటో తెలిసిపోయింది. కర్ణుడు, శల్యుడు పారిపోయారు కాబట్టి ఇంకా యుద్ధం చేయటం దేనికి? అందువల్ల అందరూ కూడా శాంతించండి, మనం న్యాయానికి ధర్మానికి కట్టుబడి ఉండాలి, కనుక మీరందరూ కూడా ఎవరి రాజ్యానికి వారు వెళ్ళిపోండి అని చెప్పడంతో శ్రీకృష్ణుడి యొక్క మాటలు విని రాజులందరూ కూడా యుద్ధాన్ని విరమించి తమ తమ నివాసాలకు వెళ్ళిపోయారు. ఇక మిగిలినటువంటి ప్రజలందరూ కూడా పాంచాల రాజకుమారుని, ఆ బ్రాహ్మణ్ణి అందరూ కూడా ప్రశంసిస్తూ వాళ్ళ వాళ్ళ నివాసాలకు వెళ్ళిపోయారు. రంగమంటపం అంతా కూడా ఖాళీ అయిపోతూ ఉంది. ప్రజల యొక్క సమూహం నుంచి బయటకు వస్తున్నటువంటి ఈ భీమార్జునుల్ని
అందరూ కూడా దగ్గరగా చూడాలని పరుగులు తీసుకుంటూ వస్తూ ఉన్నారు. వాళ్ళ వెంట ద్రౌపది నడుస్తూ వస్తున్నది. ద్రౌపది వల్ల వాళ్ళ యొక్క శోభ ప్రకాశిస్తూ ఉన్నది. ఇక భిక్షకు వెళ్ళినటువంటి పుత్రులు ఇంకా తిరిగి రాలేదేమిటా అని కుంతీదేవి అలా లోపలికి బయటికి తిరుగుతూ ఉంది. ఎక్కడైనా సరే ఈ ధృతరాష్ట్ర పుత్రులు నా కుమారులు ఏమైనా గుర్తించారా, మళ్ళీ హత్యా ప్రయత్నం ఏదైనా చేస్తున్నారా, ఏం జరుగుతుంది, ఎవరైనా మాయావులైనటువంటి భయంకరమైనటువంటి రాక్షసులు శత్రుత్వంతో నా పుత్రులతో ఏమైనా పోరాడుతున్నారా, వాళ్ళని పట్టున పెట్టుకున్నారా, వ్యాస మహర్షి యొక్క అభిప్రాయం కూడా తప్పైపోతున్నదా అని ఇలా కుంతీదేవి పుత్ర స్నేహంతో కుమారుల మీద ఉన్నటువంటి ఆ ప్రేమతోటి వాత్సల్యంతో చింతామగ్నురాలైపోయింది. అనేక పరిపరి విధాల ఆలోచిస్తూ ఉంది. ఆకాశంలో మేఘాలు కమ్ముకొని ఉన్నాయి. జల్లంతా కూడా తమ తమ ఇళ్లలోనే ఉన్నారు. ఆ సమయంలో ద్రౌపదిని వెంట పెట్టుకొని భీమార్జునులు ఇంట్లోకి ప్రవేశించారు. భీమార్జునులు ఇంట్లోకి ప్రవేశించే సమయానికి కుంతీదేవి లోపల పనిలో ఉంది. అయితే వీళ్ళిద్దరు కూడా అమ్మా భిక్ష తెచ్చాం అన్నారు. కుంతీదేవి లోపల పనిలో ఉంది. వీళ్ళ వైపు కూడా చూడకుండా నాయనా అందరూ కలిసి ఎప్పట్లాగానే తినండి అన్నది. అలా అని బయటికి వచ్చి చూచింది. చూచేటప్పటికల్లా ఈ భీమార్జునుల వెనక ద్రౌపదీదేవి కనిపించింది. కుంతీదేవి విస్మితురాలైపోయింది. తన నోటి నుంచి ఇలాంటి మాట ఎందుకు వచ్చిందా అని విచారమగ్నురాలైంది. అధర్మ భయంతో విచారంలో పడిపోయింది, దుఃఖంలో పడిపోయింది. అప్పుడు ద్రౌపది మనస్సు ప్రసన్నంగా ఉంది. ద్రౌపది చేయి పట్టుకొని కుంతీదేవి యుధిష్ఠిరుడి దగ్గరికి వెళ్ళి అతడితో అంటున్నది, నాయనా ఈమె ద్రౌపది భీమార్జునులు ఈమెను తెచ్చి అమ్మా భిక్ష తెచ్చాము అని అన్నారు నాతో. నాయన 5గురు కలిసి పంచుకోండి అని నేను అన్నాను. నా మాట అసత్యం కాకుండా ఎలా ఉండాలి, ఎలా ఉంటుంది? ఈ పాంచాల రాజకుమారికి పాపం తగలకుండా ఉండాలి, అది ఎలా ఉంటుంది? కాబట్టి ఏ రకమైనటువంటి ధర్మ సంకటం కలగకుండా ఉండటానికి ఏమి చేయాలో నీవే చెప్పు నాయనా అన్నది కుంతీదేవి. అప్పుడు ధర్మరాజు అంటున్నాడు, బుద్ధిమంతుడు తల్లి మాట విని ధర్మరాజు 2 క్షణాలు అట్లా ఆలోచించాడు. అప్పుడు కుంతీదేవికి ఆశ్వాసన పలుకుతూ అని అంటున్నాడు, అమ్మా ఇదిగో నేను ఈ రకమైనటువంటి నిర్ణయాన్ని చెప్పబోతా ఉన్నాను. అర్జునుడే ఈమెను స్వయంవరంలో గెలుచుకున్నాడు. పైగా ద్రౌపది అర్జునుడికి సరిజోడి అయినటువంటిది. అగ్ని సాక్షిగా ఈ ద్రౌపదరాజు కుమారుని అర్జునుడు పెండ్లాడటమే ధర్మం అన్నాడు ధర్మరాజు. అప్పుడు అర్జునుడు అంటున్నాడు, అన్నా జ్యేష్ఠులైనటువంటి మీ ఇద్దరు వివాహం కాకుండా ఉన్నారు. 3వ వాడిని నేను ఎలా వివాహం చేసుకుంటాను? ఇది అధర్మం, ఇది అనార్యులు చేసేటువంటి పని. ముందుగా నీకు వివాహం కావాలి, ఆ తర్వాత భీమసేనుడికి వివాహం కావాలి, ఆ తర్వాత నాకు, ఆ తర్వాత నకుల సహదేవుడికి. ఏది ఏమైనా సరే భీముడు, నేను, నకుల సహదేవులు, అలాగే ఈ రాజకుమారి మేమంతా కూడా నీ ఆజ్ఞానుబద్ధులం. నీవు ఎలా చెబితే అలా మేము వింటాం. ఇది పాంచాల రాజుకి హితం కలిగించేట్టుగా ఉండాలి, వాళ్ళకు కూడా అంగీకారంగా ఉండాలి అన్నాడు. అర్జునుడి యొక్క ఈ భక్తిపూర్వకమైనటువంటి మాటలు విని పాండవులందరూ కూడా ఒక్కసారి ద్రౌపది వైపుకు చూచారు. ద్రౌపది కూడా అందరి వైపు చూచింది. పాండవులు ద్రౌపదిని చూడటంతో అందరి మనస్సుల్లో కూడా ద్రౌపది పట్ల ప్రేమ కలిగింది. అందరికీ కూడా ఒకే రకమైనటువంటి ప్రేమ కలిగింది ద్రౌపది పట్ల. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఒకరినొకరు చూసుకున్నారు. అందరి మనస్సుల్లో కూడా ద్రౌపది మీద అభిలాష ఉన్నది అనేటువంటి విషయం అర్థమైపోయింది. విధాత అయినటువంటి బ్రహ్మదేవుడు స్వయంగా ద్రౌపదికి సుందరమైనటువంటి రూపాన్ని ఇచ్చాడు. అంతేకాదు ఆమె శరీర సౌగంధ్యం ఒక క్రోశడి దూరం వ్యాపిస్తూ ఉంటుంది. సాధారణంగా మత్స్యగంధి అంటే సత్యవతి, ఆమెకే క్రోశడి దూరం శరీర సౌగంధ్యం వ్యాపించినట్టుగా
పరాశరుడు వరం ఇచ్చాడు. కానీ ద్రౌపది విషయం చాలామందికి తెలియదు. కానీ ద్రౌపది పుట్టుకతోనే నిరుపమాన సౌందర్యంతో, క్రోశ పర్యంత వ్యాప్త శరీర సౌందర్యంతో, శరీర సుగంధంతో ఆమె జన్మించింది. అందువల్ల లోకంలో స్త్రీలందరికన్నా అధికమైనటువంటి ఆకర్షణ పాంచాలు అందరిలో కూడా మోహం కలిగేటట్టుగా సృజించాడు భగవానుడు. ధర్మరాజు ద్రౌపదిని చూచి ఆ మనసులో ఉన్నటువంటి భావాన్ని కూడా గ్రహించాడు. వేదవ్యాసుడు ఏకచక్ర పర్వంలో తమకు చెప్పినటువంటి మాటలు గుర్తుకు తెచ్చుకున్నాడు. దానితో అంటున్నాడు మళ్ళీ కుంతీదేవితో, అమ్మా నీ మాట వృధా కాదు, ద్రౌపది మా 5గురికి భార్య అవుతుంది అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి సోదరులు మనస్సులో అదే భావిస్తున్నారు కనుక వాళ్ళు మౌనంగా ఉన్నారు. ధర్మరాజు మాటలు ద్రౌపది వింది. ఆమెలో కూడా ఏ విధమైనటువంటి అధర్మ భీతి కలగల, ఏ రకమైనటువంటి కలవరం కూడా కలగల, ప్రశాంతంగా ఉంది. ఎందుకని? ఇదంతా కూడా పరమేశ్వరుని యొక్క వరప్రసాద మహాత్మ్యం. ఎందుకంటే పూర్వజన్మలో ఋషికన్యగా ఉన్నప్పుడు ఈమెకు పరమేశ్వరుడు ఇచ్చినటువంటి వరం, నీకు 5గురు పతులు అవుతారు అని. ఆ కారణంగానే ద్రౌపదికి ఇప్పుడు ఏ రకమైనటువంటి అధర్మ భీతి కలగలేదు ఆమె మనస్సులో. ఆమె కూడా ప్రశాంత వదనంతో ఉంది. ఇక్కడ శ్రీకృష్ణ బలరాములు పాండవుల్ని గుర్తించి వారిని కలుసుకునేందుకు ఆ కుంభాకార గృహానికి వెళ్ళారు. ఆ కుమ్మరి వారి ఇంటికి వెళ్ళారు. యుధిష్ఠిరుడిని, మిగిలినటువంటి సోదరుల్ని చూచారు. యుధిష్ఠిరుడితో అంటున్నాడు, నేను శ్రీకృష్ణుడిని అని ధర్మరాజు యొక్క పాదాలకి నమస్కరించాడు కృష్ణుడు. అలాగే బలరాముడు కూడా తన పేరు చెప్పి యుధిష్ఠిరుడిని కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత తమ మేనత్త అయినటువంటి కుంతీదేవిని దర్శించి ఆమె పాదాలకి నమస్కారం చేశారు. ధర్మరాజు శ్రీకృష్ణ బలరాముల యొక్క క్షేమాన్ని అడిగి తెలుసుకున్నాడు. మేము ఇలా ఇక్కడ రహస్యంగా జీవిస్తూ ఉన్నాం, మా అందరినీ మీరు ఎలా కనిపెట్టారు అని అడిగాడు ధర్మరాజు. ఓ ధర్మనందన, అగ్నిని దాచాలంటే ఎవరికైనా కుదురుతుందా? అది ప్రకటితమవుతూనే ఉంటుంది. అదేవిధంగా స్వయంవర మండపంలో మేము మిమ్మల్ని చూచాం, మీ అద్భుతమైనటువంటి కార్యాన్ని చూచాం. పాండవులు తప్ప మరెవరూ ఇలాంటి కార్యాన్ని చేయగలరు. అర్జునుడు తప్ప మరి ఏ శస్త్రధారి ఈ మత్స్యంత్రాన్ని కొట్టడానికి సమర్థుడవుతాడు? అలాగే రాజులందరూ ఎత్తి వచ్చినప్పటికి కూడా ఏమాత్రం భయపడకుండా కేవలం ఇద్దరే, భీమార్జునులు ఇద్దరే స్వయంగా యుద్ధంలో నిలిచి వారందరినీ ఓడించడం అనేటువంటిది సాధ్యమయ్యేటువంటి విషయమా? కనుక మేము అప్పుడే అర్థం చేసుకున్నాం మీరు పాండవులు అనేటువంటి విషయాన్ని. అంతేకాకుండా మీరందరూ కూడా దుర్యోధనుడు కల్పించినటువంటి ఆ లక్క ఇంటి ముప్పు నుంచి తప్పించుకున్నారని, ఆ అగ్ని నుంచి మీరు తప్పించుకొని ఉన్నారు అనేటువంటి విషయం కూడా మాకు తెలిసింది. అందుకే మేము ఎంతో సంతోషంగా ఉన్నాం. మీకు శుభం కలుగుతుంది. ఇప్పటివరకు మిమ్మల్ని ఎవరు కూడా రాజును గుర్తించలేదు. అందువల్ల మేము కూడా ఇక్కడ చాలాసేపు ఉండటం మంచిది కాదు, కనుక వెంటనే మేము కూడా వెళ్ళిపోవటం మంచిదని చెప్పి ధర్మరాజు యొక్క అనుమతి తీసుకొని బలరామకృష్ణులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే తమ యొక్క కుమార్తెని ఒక బ్రాహ్మణుడు స్వయంవరంలో గెలుచుకున్నాడు అనే విషయం తెలిసిన తర్వాత ద్రౌపదుడికి దృష్టజుమ్నుడికి ఇద్దరికీ కూడా మనస్సులో కొంచెం బాధగా ఉంది. అందువల్ల అసలు వీళ్ళు ఎవరు, నిజంగా బ్రాహ్మణులేనా కాదా అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి అని అనుకొని భీమార్జునులు ద్రౌపదిని వెంట పెట్టుకొని వస్తూ ఉన్నప్పుడు తన సేవకులు కొందరిని గూఢచారులుగా పంపించాడు దృష్టజుమ్నుడు. అయినప్పటికీ వాళ్ళ మీదనే పూర్తిగా ఆధారపడకుండా తాను కూడా స్వయంగా వెళ్ళి పరిశీలన చేయాలి అని అనుకున్నాడు. అందుకని దృష్టజుమ్నుడు కూడా రహస్యంగా వాళ్ళని అనుసరిస్తూ మారువేషంలో వచ్చాడు. సాయంకాలానికి భీమార్జును నకల సహదేవులు భిక్షలు తెచ్చి యుధిష్ఠిరునికి నివేదించారు. అప్పుడు కుంతీదేవి ద్రౌపదితో అంటున్నది, అమ్మా నీవు ఒక భాగాన్ని దేవతలకి బలి అర్పించు,
బ్రాహ్మణులకి భిక్షగా పెట్టు, భోజనం కోసం ఆకలితో వచ్చినటువంటి అతిథులకి ఆ భాగాల్లో పెట్టేసి మిగిలినటువంటి దాన్ని 2 భాగాలు చేయి. అందులో ఒక భాగాన్ని అలాగే ఉంచు, రెండవ భాగాన్ని 6 భాగాలు చేయి. 4 ధర్మరాజు, అర్జునుడు, నకుల సహదేవులు, నీకు నాకు మొత్తం 6గురికి కూడా ఆ భోజనాన్ని నువ్వు ఏర్పాటు చేయి. ఇక మొట్టమొదట ఉంచినటువంటి ఆ సగభాగం ఉండే అది భీమసేనుడికి. ఎందుకనంటే అతనికి భారీ శరీరం ఉంది, అందువల్ల అధికంగా భోజనం చేసేటువంటి అలవాటు ఉంది. కాబట్టి అతనికి ఆ సగభాగాన్ని పెట్టు అన్నది. అత్తగారు ఎలా చెప్తే అలాగే చేసింది ద్రౌపది. ఇదంతా చూస్తున్నాడు మారువేషంలో ఉన్నటువంటి దృష్టజిమ్ముడు. అందరూ కూడా భోజనాలు ముగించారు. ఆ తర్వాత నేల మీద మృగ చర్మాలు పరుచుకున్నారు. అలా పరుచుకొని శయనించి తలల్ని దక్షిణ దిక్కుగా పెట్టుకున్నారు. కుంతిదేవేమో ఈ పాండవులకి తలల వైపున పడుకుంది, ద్రౌపది ఏమో వాళ్ళ పాదాల వైపున పడుకుంది. ఈ పరిస్థితుల్లో ద్రౌపది ఏమాత్రం కూడా దుఃఖించడం లేదు, పైగా సంతోషంగా ఉన్నది. పాండవుల మీద ఏమాత్రం తిరస్కార భావన లేదు అనేటువంటి వ్యవహారాన్ని గ్రహించాడు దృష్టజిమ్ముడు. ఇక్కడ ద్రౌపది వ్యక్తిత్వాన్ని మనం ఒకసారి జాగ్రత్తగా పరిశీలన చేయాలి. నిజంగా ఇంకా ఇంతవరకు ద్రౌపదికి వివాహం కాల అంటే కేవలం అర్జునుడి వెంట వచ్చింది. అర్జునుడు మత్స్యంత్రాన్ని వేశాడు కనుక అర్జునుడిని వరించి వరమాల మెడలో వేసి అతడితో పాటుగా వచ్చింది, అంతే తప్ప ఇంకా వివాహం కాల. మరి ఆమె రాజకుమార్తె. రాజకుమార్తె అంటే రాజభవనాల్లో విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. మెత్తటి పరుపులు, హంసతూలికా తల్పాలు, కావలసినటువంటి భోజనం, సహాయం చేయడానికి, వాళ్ళ పనులు చేయడానికి కావలసినంత మంది పరిచారికలు, ఇలా ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు రాణులు, రాజకుమార్తెలు ఆ రాజుల యొక్క గృహాల్లో. మరి అటువంటిది మరి ఇక్కడ భిక్షాన్నాన్ని తీసుకొస్తే 10 మంది ఇళ్లలో భిక్ష అడిగి ఆ భిక్షాన్నాన్ని తీసుకొస్తే ఆ భిక్షాన్నాన్ని మరి ఆ పాండవుల యొక్క తల్లి కుంతీదేవి ఏ ప్రకారంగా అయితే చెప్పిందో ఆ ప్రకారంగా దాన్ని ఏర్పాటు చేసింది. ఆ భిక్షాన్నాన్నే తాను కూడా స్వీకరించింది. తాను స్వీకరించడం మాత్రమే కాకుండా నేల మీద వాళ్ళ యొక్క పాదాల వైపుగా పడుకొనుంది. ఇక వీళ్ళందరూ కూడా వీరుల యొక్క కథల్ని, దివ్యాస్త్రాల గురించి, రథ గజ తురగ పదార్థాల గురించి, చతురంగ బలాల గురించి, ఖడ్గాలు, గదలు, బాణాలు, పరశువులు, కొంతాలు అంటే బల్యాలు మొదలైనటువంటి ఆయుధాల గురించి చర్చించుకుంటూ ఉన్నారు పాండవులంతా కూడా పడుకున్న తర్వాత. ఇదంతా విన్నాడు దృష్టజిమ్మునుడు. ఈ మొత్తాన్ని చూస్తూ ఉన్నాడు, వాళ్ళ మాటలన్నీ వింటున్నాడు. ద్రౌపది వైపు చూచాడు. ఆమె హాయిగా ఉంది, ఆనందంగా ఉంది, ఏమాత్రం అసంతృప్తి లేదు. ఎవరో బ్రాహ్మణులకి నేను సేవ చేస్తున్నాను అనేటువంటి భావన లేదు, భిక్షాన్నాన్ని స్వీకరిస్తున్నాను అనేటువంటి భావన లేదు, నేల మీద పడుకోవాల్సి వచ్చింది అనేటువంటి భావన లేదు. అన్నీ కూడా సంతోషంగా భరిస్తూ ఉంది. ఈ విషయం మొత్తాన్ని కూడా వెంటనే తండ్రితో చెప్పాలి అనే భావనతో దృష్టజిమ్ముడు పరుగులు తీసుకుంటూ వచ్చాడు. ద్రౌపదుడు తన కుమార్తెని గెలుచుకున్నది ఎవరో తెలియక ఖిన్నుడై అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఆ సమయంలో దృష్టజిమ్ముడు వచ్చాడు. అతనితో అంటున్నాడు, నాయన మన కృష్ణ ఎవరితో వెళ్ళింది, ఎలా ఉన్నది, ఎక్కడ ఉన్నది, అసలు వాళ్ళు శూద్రుల, నీచ జాతి పురుషుల, ఉత్తమ జాతి సంతానమా, లేకపోతే పన్నులు చెల్లించేటువంటి వైశ్యుల, ఇటువంటి వాళ్ళు ఎవరు నా పుత్రికను పొందలేరే. మరి పుష్పమాల వంటి సుకుమారి హృదయంపై ధరించదగినటువంటి నా పుత్రిక అపవిత్రులైనటువంటి పురుషుల చేత పడలేదు కదా. మరి ద్రౌపదిని పొందినటువంటి వాడు మన సాటి క్షత్రియుడా,
లేక ఇంకా శ్రేష్టమైనటువంటి పురుషుడా, లేక దేవతలకు సంబంధించినటువంటి వాడా, లేకపోతే గంధర్వులా, ఎవరు వాళ్ళు, నిజంగా బ్రాహ్మణులా అన్నాడు. అప్పుడు దృష్టజ్యుమ్నుడు అంటున్నాడు, తండ్రి, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగినటువంటి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే వాళ్ళు అల్పులైనటువంటి వాళ్ళు మాత్రం కాదు, అయితే బ్రాహ్మణులు కావాలి, లేకపోతే క్షత్రియులు కావాలి, అంతే తప్ప నీచ జాతికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు అన్నాడు. అప్పుడు ద్రౌపదుడు అంటున్నాడు, నేను ద్రౌపదిని అర్జునుడికి ఇచ్చి వివాహం చేయాలని నాకు ఎప్పటి నుంచో కోరిక, మరి నా మనోరథాన్ని నేను సిద్ధింపజేసుకోగలనా? కుమారా చెప్పు, నా పుత్రికను గెలుచుకున్నటువంటి ఆ వీరుడు ఎవరు? పాండవులు కుంతీదేవితో సహా జీవించి ఉన్నారు అనేటువంటి విషయం మన పురోహితుడు చెప్పాడు. మరి ఆ విషయం నిజమేనా? ఆ ధనస్సుని ఎక్కుపెట్టి లక్ష్యాన్ని ఛేదించినటువంటి వాడు కుంతి పుత్రుడు అర్జునుడేనా? చెప్పు నాయనా, త్వరగా చెప్పు అని అంటున్నాడు. ఆ మాటలకి దృష్టజ్యుమ్నుడు తండ్రి ఎంతో ఆరాటంతో ఉన్నాడని గ్రహించాడు. తండ్రి అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా ఆనందంతో అక్కడ జరిగినటువంటి విషయాలన్నీ పోసగుచ్చినట్టు చెప్పాడు. తండ్రి, మత్స్యంత్ర లక్ష్యాన్ని భేదించినటువంటి మహావీరుడు ఎవ్వరూ తోడు లేకుండానే ఈ రాజసమూహాల నుంచి దేవేంద్రుడిలాగా బయటికి వస్తూ ఉంటే శ్రేష్ఠ బ్రాహ్మణులైనటువంటి వాళ్ళందరూ కూడా అతన్ని అనేక విధాలుగా ప్రశంసిస్తూ ఉన్నారు. మన ద్రౌపది గజరాజు వెంట వెళ్ళేటువంటి ఆడ ఏనుగులాగా అతని వెంట నడిచి వెళుతూ ఉన్నది. పెద్ద వృక్షాన్ని ధరించి రాజసమూహాల్ని చీల్చి చెండాడినటువంటి మహావీరుడైనటువంటి వాడు అతని ముందు నడుస్తూ ఉన్నాడు. ఆ ముగ్గురు కూడా కుమ్మరి గృహానికి వెళ్ళారు. అక్కడ ఇంట్లో అగ్ని సమానమైనటువంటి తేజస్సు అయినటువంటి ఒక స్త్రీ ఉంది. ఆమె వీళ్ళకి తల్లి అయి ఉండవచ్చు. పక్కనే ముగ్గురు తేజవంతులైనటువంటి వాళ్ళు కూడా కుమారులు కావచ్చు ఉన్నారు. ఆ ఇద్దరు వీరులు కూడా ఆమె నమస్కరించి ద్రౌపది చేత నమస్కరింపజేశారు. ఆ తర్వాత భిక్ష కోసం వెళ్ళారు. వాళ్ళు భిక్ష తెచ్చిన తర్వాత ఆ స్త్రీ యొక్క ఆజ్ఞ ప్రకారం మన కృష్ణ కొంత భాగాన్ని దేవతలకి అతిథులకి పెట్టి మిగిలినటువంటి దాన్ని అందరూ కూడా భుజించారు. తర్వాత దర్భచాపల పైన మృగచర్మాల పైన పడుకున్నారు. ద్రౌపది వాళ్ళ యొక్క పాదాల దగ్గర నేలపై పడుకొని ఉంది. ఆ తర్వాత ఐదుగురు వీరులు కూడా మాట్లాడుకున్నటువంటి మాటలు వైశ్యుల యొక్క శూద్రుల యొక్క మాటలకు సంబంధించినటువంటివి కావు, బ్రాహ్మణులకు చెందినటువంటివి కూడా కాదు. వారంతా కూడా యుద్ధ విశేషాల గురించి, యుద్ధంలో ప్రయోగించాల్సినటువంటి వ్యూహాల గురించి, ప్రయోగించాల్సినటువంటి అస్త్రశస్త్రాల గురించి, వీటిని గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. కాబట్టి నాకేమనిపిస్తుందంటే వీళ్ళు ఖచ్చితంగా క్షత్రియులే అని అనిపిస్తూ ఉంది. తండ్రి, పాండవులు లక్క ఇంటి నుంచి తప్పించుకున్నారు అని తెలిసింది. మన మనస్సులో పాండవులతో సంబంధం కావాలని కదా, అదే నెరవేరిందని అనిపిస్తున్నది. విల్లెక్కు పెట్టి లక్ష్యాన్ని వేయటం, రాజులందరినీ పరాజితులు చేయటం, యుద్ధ వ్యూహాల గురించి మాట్లాడటం చూస్తే వాళ్ళందరూ కూడా కుంతి పాండవులు అనేటువంటి నిశ్చయానికి నేను వస్తున్నాను. దీనికి ద్రౌపది ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశాడు. తన పక్కనే ఉన్నటువంటి పురోహితుడితో, ఆ వీరులు ఎవరో తెలుసుకోండి, వాళ్ళు పాండుపుత్రులో కాదో మీరు అడిగి తెలుసుకోండి అని చెప్పి ఆ ద్రౌపదుడు తన యొక్క పురోహితుడిని పంపించాడు. పురోహితుడు ఇప్పుడు అక్కడికి బయలుదేరుతూ ఉన్నాడు. మరి పురోహితుడు వెళ్ళిన తర్వాత వాళ్ళతో ఏం మాట్లాడాడు, ఆ తర్వాత ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం రేపు